సో మార్నింగ్ టీతో అయితే నా డే స్టార్ట్ అయిపోతుంది. ఎండింగ్ వరకు చూడండి, మంచి సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజ్ ఇచ్చారో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు. ఎందుకంటే అలాంటి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో మార్నింగ్ అయితే చక్కగా పిల్లలు లేసేసిన తర్వాత వేడి దోశ వేసేసి, ఆ దోశకు ఇంకో షార్ట్ తీసి, ఆ షార్ట్కి ఇంకో పాట పెట్టేసి ఫుల్ హంగామ అయితే ఆ రోజు చేశాను. షార్ట్ చూడకపోతే చూసేయండి, మంచి షార్ట్ పెట్టాను అనమాట. సో మార్నింగ్ అయితే దోశలతో మా కడుపు నింపేసుకొని డిన్నర్కి లంచ్కి అనేసరికి ఫుల్ కోల్డ్ అయిపోయిందండి. ఎంత కోల్డ్ అయిందంటే చెప్పలేను. ముక్కులో నుంచి రసంలా కారిపోతూ అసలు తీసే కొంది అనే కొంది ఇంకా కడుతూనే ఉంది. ఒక పక్క హెడ్ఏక్, ఒక పక్క ఒళ్ళు నొప్పులు, ఒక పక్క సర్ది, ఒక పక్క అన్నీ కలిసేసి వచ్చిందనమాట. సో ఆ రోజు ఎంత పెద్ద గిఫ్టో చూసుకోండి. ఈ గిఫ్ట్లేమో కానీ హెల్త్ ఇష్యూ గిఫ్ట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత మా అబ్బాయి అయితే వ్యాలంటైన్స్ డే అని మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పేసి ఫ్లవర్స్ ఇస్తుంటే ఆ ఆనందమే చాలా డిఫరెంట్గా ఉంది. ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపించింది. మా బాబు కూడా చక్కగా మంచి కిస్ కూడా పెట్టేశారు నాకు. సో వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్సే కాదు, ఒక ప్రేమికులే కాదు, అది ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఏంటంటే తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే భార్య భర్త అనేది అదే స్వచ్ఛమైన ప్రేమ అండి. సో మా పిల్లలకి అదే ఇంట్రొడ్యూస్ చేయడానికి మాత్రమే ఇది అనేది చేసాం, అంతే తప్ప మేమేదో చేసుకుని సెలబ్రేట్ చేయడం అనేది కాదు. వ్యాలంటైన్స్ డే అంటే వాళ్ళకు ఒక మైండ్లో ఉండిపోవాలన్నమాట. ఇది ఒక మంచి రోజు, మమ్మీకి డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలి అండ్ మమ్మీ డాడీకి ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పేసి అలాంటి థాట్స్ అనేది వాళ్ళలో రావాలి అని చెప్పేసి ఈ మా చిన్న ప్రయత్నం అనమాట. మా పిల్లలు అయితే గిఫ్ట్లో మంచి ఎగ్జైట్మెంట్ అయిపోయి కొట్టుకుంటున్నారు. నీకా నాకా, నేను తీస్తాను నువ్వు తీ, నేను తీస్తాను నువ్వు తీ అని చెప్పేసి మా పిల్లలు అయితే గిఫ్ట్ మాత్రం ఫుల్ ఫైటింగ్ చేస్తున్నారు. నేనైతే ఇంకా ఎగ్జైట్ అయిపోయాను. ఏం గిఫ్ట్ ఏంటో అర్థం కాక అసలు అడవుడి ఆగలేదు. మనకి అసలే అడవుడి ఆగదు ఆడవాళ్ళకి, నాకు అసలుకే ఆగదు అనమాట. అది చూసేయాలి, అది చేసేయాలి, దాంట్లో ఇరుక్కోవాలి. అలా ఇరుక్కుని కూడా చాలా దెబ్బలు తిన్నానండి అడవుడిగా ఇరుక్కొని. బట్ ఏంటంటే అది లైఫ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇదేంటంటే గిఫ్ట్లు అనేసరికి ఇంకో ఆనందం ఉంటుంది కదా, లోపల ఏముంటుందో అని చెప్పేసి. సో లోపల ఏముందో చూస్తే మీరైతే షాక్ తింటారండి. ఏమీ లేదు, నా కోసమైతే కాదు, ఇంట్లో కోసమే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో అది కూడా ఒక మంచిదే కదండి. సో ఇలాంటి డేస్ వచ్చినప్పుడు ఇంట్లో కావాల్సింది ఏదైనా వస్తువు ఒక గిఫ్ట్ లాగా ఇస్తే అది ఇంట్లో ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది, దానికంటూ ఒక నేమ్ ఉంటుంది. అరే పలానా రోజు ఈ గిఫ్ట్ ఇచ్చారు, ఇది గిఫ్ట్ చేసింది అని చెప్పేసి ఆ వస్తువు ఉంటుందని చెప్పేసి. మా ఆయన బుర్ర ఎలాంటిది అనుకున్నాం, మస్తు కిరాకు బుర్ర మన అయింది. సో అందుకని చెప్పేసి నాకైతే ఇడ్లీ దోశ వేడివేడిగా ఉండట్లేదు, అందుకని చెప్పేసి వేడిగా ఉండడానికి తీసుకొచ్చినాడండి హాట్ బాక్స్. ఏం చెప్పండి, అసలు చిన్న షాకింగ్ కాదు. నేనైతే ఇంకేమో తీసుకొచ్చినాడు. సరే పోనీలే, ఇంట్లో యూజ్ అవుతుంది కదా, మనం ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి అని చెప్పేసి ఐ విల్ బీ వెరీ హ్యాపీ అనమాట. సో ఏదైనా తీసుకొచ్చారు, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పేసి మాత్రం ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ అది కూడా చాలా బాగుంది, పెద్ద సైజులో చాలా బాగుంది అనమాట. సో బిర్యానీ అలాంటివి చేసుకున్న వేడివేడిగా దాచిపెట్టుకోవచ్చు దాంట్లో హాట్ బాక్స్లో, అందుకని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. అండ్ తర్వాత వచ్చేసి అలా కొంచెం సరదాగా బయటికి వెళ్ళాము. హెల్త్ అయితే అస్సలు బాగోలేదు, హెల్త్ అయితే బాగోలేదని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. జస్ట్ అలా ఏమైనా తిందాము అని చెప్పేసి, ఎందుకంటే చాలా నీరసంగా ఉంది, నాకు ఫుడ్ ప్రిపేర్ చేసేంత ఓపిక కూడా లేకుండే. సో రెస్టారెంట్కి వెళ్ళగానే అంత హాట్ సింబల్తో మంచి డెకరేషన్ అండి, అసలు మైండ్ బ్లోయింగ్. ఇలాగ కూడా చేస్తారు ఒక రెస్టారెంట్లో అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ నా అదృష్టం ఏంటంటే ఆ రోజు ఎవరు కపుల్స్ రాలి, అందరూ ఫ్యామిలీతోనే వచ్చేసారండి రెస్టారెంట్కి. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి డే ఒక లవర్సే కాకుండా ఒక మ్యారేజ్ కపుల్ వాళ్ళ పిల్లలతో కూడా చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా బాగుంటుందని ఎక్స్పీరియన్స్గా చేశాను అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత రోబో రెస్టారెంట్ కదండి, ఆ రోబో ఫుడ్ తెస్తుంటే మా పిల్లలు ఆనందం చూడాలి, వచ్చేసింది మమ్మీ వచ్చేసింది అని చెప్పేసి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీస్తూ ఉంటాను, వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఇప్పుడైతే లైక్ వేసేసుకోండి, గట్టిగా లైక్ అయ్యండి, కామెంట్ పెట్టండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.